మారాయని తెలంగాణ డీజీపీ సివి ఆనంద్ అన్నారు. సైబర్ మోసాల కారణంగా ప్రజలు సుమారుగా 1750 కోట్లు నష్టపోయారని తెలిపారు. సైబర్ నేరాల చేతలలో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని, ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక బ్యూరో ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. డ్రగ్స్ ని చిన్నారులకు సైతం అలవాటు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసిన డీజీపీ విద్యా సంస్థల యాజమాన్యాలు బాధ్యత వహించాలని హెచ్చరించారు. సోషల్ మీడియా అడిక్షన్, ఆన్లైన్ బెట్టింగ్ల వల్ల నేరాలు పెరిగిపోతున్నాయని, ప్రజల భద్రత కోసం పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని సివి ఆనంద్ స్పష్టం చేశారు. మాదక ద్రవ్యాల సమస్యే కాకుండా సైబర్ క్రైమ్ ఒకటి చాలా ముప్పుగా మారింది. గత సంవత్సర కాలంలో దొంగతనాలు, దోపిడీలు ఏవైతే జరుగుతాయో దాంట్లో 250 కోట్లు ప్రజలు పోగొట్టుకుంటే 1750 కోట్లు ప్రజలు సైబర్ క్రైమ్లో పోగొట్టుకున్నారు. అది ఎటువంటి సమస్య అంటే బాధతో చాలా మంది వచ్చి కంప్లైంట్ కూడా